రాంబాబు గారు చెప్పండి, ఎవరిది విశ్వసనీయత? జగన్ గారు మళ్ళీ విశ్వసనీయత పాయింట్ తీసుకొచ్చారు. ఆయన పార్టీని ఎమ్మెల్సీల సమావేశంలో జరిగిన స్పీచ్ కానీ, అలాగే చంద్రబాబు గారు అనుసరించిన వైఖరి కానీ, ఈ మెగా డిఎస్సితో సహా 5 హామీల మీద సంతకాలు పెట్టిన వైనం కానీ, వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి? తప్పనిసరిగా ఇద్దరిది విభిన్నమైనటువంటి శైలి. వారి యొక్క ప్రాధాన్యతలు వేరు, వీరి యొక్క ప్రాధాన్యతలు వేరు, వారి యొక్క ఆలోచనలు వేరు, వారి యొక్క విశ్వసనీయత ఇవన్నీ కూడా వేరే. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారి పాలనలో అబద్ధం చెప్పినటువంటి అంశం ఒక్కటి కూడా కనిపించదు. ఒకే ఒక సిపిఎస్, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సిపిఎస్ అనేటటువంటిది మీరు పాదయాత్ర సమయంలో మీరు ఎష్యూరెన్స్ ఇచ్చారు, తర్వాత మీరు దాన్ని వైలేట్ చేశారని ఒక ఆరోపణ చేస్తారు తప్పిస్తే ఆయన యొక్క పాలనలో ఎక్కడా కూడా అబద్ధాలు చెప్పడం కానీ, ఎవరిని అగౌరవపరచడం కానీ ఇట్లాంటివి చేసినటువంటి దాఖలాలు లేవు. అదే రకంగా ఏవైతే ఆయన ఎష్యూరెన్సెస్, హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడో ఆ హామీలన్నింటినీ అమలు చేయడానికి నిరంతరం శ్రమించినటువంటి వ్యక్తి. అంతేగాని ఒకళ్ళని ఇందాక వారు ఏదో మాట్లాడినట్టుగా ఆయనకు ఓటు వేసిన వాళ్ళకి ఆ రకమైనటువంటి ప్రయోజనం కల్పించారు, ఆయనకు ఓటు వేయనటువంటి వాళ్ళకు కూడా ఆ రకమైనటువంటి ప్రయోజనం కల్పించారు. లాస్ట్ టైం కనుక మనకు చూస్తే ఆయనకు వచ్చినటువంటి ఓట్లు 1,65,00,000 ఓట్లు. కానీ చేసినటువంటి పనులు, హామీలు, చేసినటువంటి ప్రయోజనం కనుక చూస్తే 3,30,00,000 మందికి ప్రయోజనం కల్పించారు. అంటే వారికి ఓటు వేయనటువంటి వ్యక్తులు కూడా దాదాపు 1,40,00,000 మంది పైన ఆ ప్రయోజనం పొందారు. కానీ చంద్రబాబు గారి కనుక వ్యవహార శైలి కనుక చూస్తే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆయన చెప్పినవి చేయడు, చేసినవి చెప్పడు అనేటటువంటి ఆరోపణ వారి మీద ఉంది. అందుకని ఇప్పుడు అధికారులందరినీ కూడా అగౌరవపరచడం, వాళ్ళు వెనక్కి తిరిగి పంపించడం, దానిలో వారికి సంబంధించిన కొంతమంది నాయకులు పుష్పగుచ్చాలు పట్టుకుని, షాళ్ళు పట్టుకుని వాళ్ళని అవహేళన చేసేటటువంటి రీతిలో వాళ్ళ ఇళ్లకే వెళ్ళటం. అంటే ఏంటంటే మనకి మన చేతిలోకి రాష్ట్రం వచ్చేసింది, మనం ఏం చేసినా కూడా నడుస్తుంది అనేటటువంటి ఒక రకమైనటువంటి ఒక దృక్పథం. దానితో పాటుగా ఓటు వెయ్యలేదు అనేటటువంటి వ్యక్తుల్ని హింసించటం, అవమానపరచటం, చంపడానికి ప్రయత్నం చేయటం, ఆస్తుల్ని ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా ఎప్పుడూ వినలేదు. గడిచినటువంటి 40 సంవత్సరాల కాలంగా రాజకీయాలని చాలా నిశితంగా పరిశీలిస్తున్నటువంటి మాలాంటి వాళ్ళకు కూడా ఇటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు అవి పనికిరావు. అయితే ఆయన చేయడానికి ఆయన చేయొచ్చు, కానీ ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలి కాబట్టి న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి, ఎన్హెచ్ఆర్సీ లాంటివి ఏం చేస్తున్నాయి, ఇవన్నీ కూడా ప్రశ్నలు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని. అధికారం మారినప్పుడల్లా కూడా మారినటువంటి వ్యక్తులు ఈ రకంగా బిహేవ్ చేసి మనుషుల్ని చంపడం, ఆస్తుల్ని ధ్వంసం చేయడం, వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది? కాన్స్టిట్యూషన్ ప్రజల యొక్క ఆస్తులకి, మాన ప్రాణాలకి రక్షణ కల్పిస్తోంది. రక్షణ కల్పించాల్సింది ప్రభుత్వాలు. సో ఈ రకమైన అందులో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి నాకు అటువంటి కక్షపూరితమైనవి లేవు అని చెప్పి ఈయన ఇద్దరు కలిపి చెప్తూ, కానీ కింద మాత్రం విజయవాడలో కోర్టులో ఆ వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల మీద దాడి జరగటం అనేటటువంటిది కోర్టులో, న్యాయస్థానాలు. మరి ఇవన్నీ న్యాయస్థానాలు కూడా ఆ రకమైనటువంటి కోర్టులలోని ఇవన్నీ జరిగిన తర్వాత రేపొద్దున చంపడం అనేటటువంటి చాలా సులువైనటువంటి కార్యక్రమంగా భావిస్తారు వాళ్ళు. సో ఇట్లా మనుషుల్ని చంపుకునేటటువంటి అరాచకం ప్రజాస్వామ్యంలో ఉండడానికి వీల్లేదు. ప్రజాస్వామ్యం అనేటువంటి ఓటు ద్వారా ప్రభుత్వాలు మారే ప్రభుత్వాలు. సో ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారం చేయండి, అంతేగాని మనుషుల్ని చంపడం, వాళ్ళు ఎరాడికేట్ చేయాలని ప్రయత్నం చేయడం, అవమానపరచడం, ఇవన్నీ కూడా సరైనటువంటి దృక్పథం కాదు. అదే రకంగా హామీలు కూడా ఇవాళ మెగా డిఎస్ఏ, మెగా అనేటటువంటి పేరు పెట్టారు తప్పిస్తే 16-17 వేల మాత్రమే వాళ్ళు ఇచ్చేటటువంటి దాంట్లో 6,000 ఆల్రెడీ డిక్లేర్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తారంటే వాళ్ళ చేతనే కోర్టులో కేసులు వేయిస్తారు. ఈ మెగా డిఎస్ఏ అనేది ఇంకో 2-3 సంవత్సరాల వరకు ఇంప్లిమెంట్ కాకుండా చేస్తారు. ఈ రకమైన ఆలోచనలే ఉంటాయి. అంతేగాని ఆయన హామీలు అమలు చేయటం అనేటటువంటిది మనం చూసాం కదా. రైతులకు సంబంధించినటువంటి రుణాలు ఏవైతే మాఫీ చేస్తామని దాన్ని 5 ఇన్స్టాల్మెంట్ చేసి 3 ఇన్స్టాల్మెంట్లు పే చేసి 2 చేయకపోవడం మనం కళ్ళతో చూసాం. అదే పురాతన కాలంలో జరిగింది కాదు, మన కళ్ళతో చూసినటువంటివి. అందుకని ఆయన హామీలు నెరవేర్చడం అనేటటువంటిది యాజ్ ఇట్ ఈజ్ చేయడు, చేసినట్లుగా నటిస్తాడు. దానికి సంబంధించిన వారి యొక్క మీడియా చేసినట్లుగా దాన్ని చేస్తారు. ఓన్లీ ఒక హామీ ఏంటంటే మెరుగైనటువంటి క్వాలిటేటివ్ మద్యం సప్లై చేస్తా ఉన్నారు, ఆ మద్యం మాత్రం సప్లై చేయొచ్చు, అంతవరకు వాళ్ళు చేస్తారు. ఊరూరా బెల్ట్ షాపులు కూడా చేస్తారు. ఆ హామీ మాత్రం, ఎందుకంటే ఓపెన్ గానే చెప్పారు, మనం కరోనా సమయంలో కూడా అనేక మంది మద్యం తాగడానికి తహతహలాడారు కాబట్టి ఇది కాదు అని. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారిని మద్య నిషేధం చేయమని చెప్తూనే మేము వస్తే మాత్రం మద్యాన్ని ఏరులై పారిస్తామని ఓపెన్ గా చెప్పారు. ఒక పొలిటికల్ పార్టీ ఓపెన్ గా చెప్పడం అనేటటువంటి ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా. మద్యాన్ని మేము తప్పనిసరిగా మెరుగైనటువంటి మద్యాన్ని సాయంత్రం పూట మీరు తాగండి అని అధ్యక్షుడే చెప్పడం అనేటటువంటిది ఎప్పుడు మనం చూడం.
కనీసం నేమ్ సేక్ అయినా పొలిటికల్ పార్టీస్ చెప్తాయి వద్దొద్దు మద్యం జోలికి వెళ్ళకండి. మరి మద్యాన్నే మీరు సేవించండి అని చెప్పినటువంటి ఒకే ఒక రాజకీయ పార్టీ, అన్ఫార్చునేట్ గా ప్రజలు మరి ఆ పార్టీనే ఆదరించారు. అంచేత మామూలుగా ఆదరించడం కూడా కాదు, ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత కసి కోపం ఎందుకుందో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడో ఏదో లోపం జరిగింది అనేటటువంటిది ఒక ఆలోచన వచ్చినా బట్ దానికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆధారాలు లేకపోవడం, ఇంత కక్షపూరితంగా చేయాల్సినటువంటి అవసరం లేదు. సెకండ్ వన్, ఈ హామీలు అనేటటువంటిది ఆయన ఇంప్లిమెంట్ చేయడం అనేటటువంటిది నా నమ్మకం. ఎందుకంటే రేపు భవిష్యత్తులో 1,80,000 కోట్ల రూపాయలు మామూలుగా చేసేటటువంటి ఎక్స్పెండిచర్ కంటే ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలి. దానికి సంబంధించి FRBM లిమిట్ ఆల్రెడీ 60,000 కోట్ల రూపాయలకు మించి తీసుకోవడానికి వీల్లేదు. సో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదో వరదలై ఇవన్నీ పారుతాయనేటటువంటిది ఇవన్నీ మామూలుగా ప్రజల కోసం చెప్పేటటువంటి, ఇంత మెజారిటీ పెట్టుకుని వీళ్ళ మీద ప్రభుత్వం నడుస్తున్నా కూడా కనీసం నేమ్ సేక్, ఇంకా నితీష్ కుమార్ గారు అడిగారు మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని. ఈయన నోట్లోంచి ప్రత్యేక హోదా అనేటటువంటి మాట కానీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయొద్దనే మాట కానీ ఏది రాదు. ఇవన్నీ కూడా రాజకీయ పరంగా నడిపిస్తాడు తప్పిస్తే ఆయన ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడనేటటువంటిది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఈ విశ్వాసానికి కారణం కూడా పూర్వకాలంలో ఆయన చేసినటువంటి 14 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటివి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క క్యారెక్టర్ వేరు, వీరి క్యారెక్టర్ వేరు. సో వారి క్యారెక్టర్ మారదు, వీరి క్యారెక్టర్ కూడా మారదు. జగన్ గారి పార్టీని మళ్ళీ ముందుకు తీసుకెళ్లే రంగం సిద్ధం చేసుకుంటున్నట్లయినా ఆయన మళ్ళీ నడుం బిగిస్తున్నట్లుగానే అర్థం చేసుకోవచ్చా? అంటే ఇప్పుడు మనం రాజకీయాలు కనుక చూస్తే 2 పార్టీ సిస్టమ్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అయిందిగా, తమిళనాడు తరహాలో ఈ రకంగా ఎస్టాబ్లిష్ అయినట్టుగా కనిపిస్తోంది. సో అంచేత ఒకసారి ఒక పార్టీకి ఇంకోసారి ఇంకో పార్టీకి ఇచ్చేటటువంటి ఆ ఆలోచన ప్రజల దగ్గర ఉండొచ్చు. ఎందుకంటే హామీలు అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారు కూడా వారు ఏమైతే ఇచ్చారో అవే హామీల్ని నేను ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకా ఇంప్రూవైజ్ చేస్తానని చెప్పినప్పుడు ప్రజలు ఆశపడి ఉంటారు. 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు అవుతుంది, 15,000 రూపాయలు ఒక పిల్లవాడికి ఇచ్చేటటువంటి అమ్మఒడి అది 3కి 4కి వెళ్తోంది. ఈ రకమైనటువంటి ఫైనాన్షియల్ గా పేదరికం ఉన్నటువంటి మన దేశంలో ఫైనాన్షియల్ గా ప్రజలు ఆశపడి ఉంటారు. ఆ ఆశ ప్రకారమే ఇవన్నీ కూడా చేశారు. అందుకని మళ్ళీ పార్టీని పునర్నిర్మించుకోవటం అనేటటువంటి ఖచ్చితంగా 1,32,00,000 మంది వారికి ఓటు వేశారు. సో 1,32,00,000 ఇంకొక 40-45 లక్షల మందిని పెంచుకుంటే చాలు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడానికి. సో వారు చేసినటువంటి తప్పేం లేకపోయినా ఈ 4-5 సంవత్సరాల కాలంలో ఒక 1 year మాక్సిమం అండి, 1 year లో వీరి డెలివరీ ఏదైతే ఉందో అది స్పష్టంగా తెలిసిపోతుంది. ఎవరెవరికైతే హామీలు ఇచ్చారో హామీలు ఎక్కడెక్కితే, తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదు అనేటటువంటి ఆ ఆలోచన ఏదైతే మొదలైందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక సంవత్సరంలో ఇవన్నీ కూడా మొదలవుతాయి. ఎందుకంటే ఈ హామీలన్నీ కూడా టూ మచ్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఆ టూ మచ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ని అప్పుల రూపంలో తీసుకురాలేరు. అన్లెస్ 3 పద్ధతులు, మీరు మీ బడ్జెట్ లో ఉండేటటువంటి ఇంబ్యాలెన్సెస్ ని కనుక రెడ్యూస్ చేయాలంటే ఏదైనా ఎక్స్పెండిచర్ అయినా రెడ్యూస్ చేయాలి, ఇన్కమ్ అయినా ఇంక్రీజ్ చేసుకోవాలి, లేదా అప్పులైనా పట్టుకురావాలి. ఎక్స్పెండిచర్ ని తక్కువ చేసుకోలేదు ఇవన్నీ హామీలు. ఇన్కమ్ ని పెంచడానికి అప్పులు మన ట్యాక్సెస్ అనేది చేయలేదు. అప్పులు అనేటటువంటి పరిమితంగా పుడతాయి తప్పిస్తే అపరిమితంగా ఉండేటటువంటి అవకాశం లేవు. అందుకని 1-2 సంవత్సరాల వాళ్ళ యొక్క అడుగుదారులందరినీ కుదించడం గానీ లేదా ఇది కరెక్ట్, అరుదారులను అమలు చేసినట్టు చూపిస్తారు, అక్కడ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళందరి సంఖ్య తగ్గించుకుంటూ వెళ్లే అవకాశం కూడా తెలిసిపోతుంది. ఒక సంవత్సరంలో ప్రజలకు తెలిసిపోతుంది.